పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఈ పూజా బలిలో పరిశుద్ధ సాంగ్యంలో ఉన్నటువంటి మీ అందరికీ మరియు లైవ్ ప్రోగ్రాం చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఈ పండగ రోజున శుభాభివందనాలు తెలియజేసినాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. నా కోసం, మా తల్లిదండ్రుల కోసం, మా పిల్లల కోసం మరణించిన ఓ యేసయ్య నీకు వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, మా తల్లిదండ్రుల కోసం మరణించిన ఓ యేసయ్య నీకే వందనాలు, నీకే ఘనత, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మరీ తరుణములో నీవు ఎక్కడ చూసినా మనందరము కూడా అన్ని విచారాల్లో ప్రాంతాల్లో ఇల్లు వీధులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. గొప్ప దేవుని ఈరోజు నా కోసం, నా కుటుంబం కోసం మరణించాడే. నేను ఆయన కోసం నేను ఈ ప్రార్థనలో, పూజలో, శిలువ మార్గంలో నేను పాల్గొలేనా అని చాలామంది పరుగున దేవాలయానికి పరుగెత్తుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనమందరము ఆయన నా కోసం మరణించాడు. ఎన్ని వేల సంవత్సరాల కిందట? 2000 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఎంతమంది? 2024 సంవత్సరాలు. ఎవరు మరణిస్తారు నీకోసం? నీకోసం నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులను విడిచిపెట్టి పారిపోయే రోజులు ఇవే. కానీ యేసయ్య మాత్రము ఈ నా వాళ్ళు, నా పిల్లలు, నా బిడ్డలు అని ఆలోచించి ఆయన శిలువపై 2000 సంవత్సరాల కిందట మనందరి కోసం మరణించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన తన పవిత్ర రక్తము చేత, ఆయన చిందిన రక్తము చేత, పవిత్ర రక్త బిందువుల చేత మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అసలు పాపాలు అనేవి ఏ విధంగా పరిగణింపబడతాయి అని ఈరోజు 3 విషయాలు మనం గుర్తించుకోవాలా. అది మొట్టమొదటిది మనం చూద్దాం ఒకసారి బైబిల్ ఆధారంగా. రక్తము చిందిస్తే పాపము పోతుందా? అది ఎవరు చిందించాలా అని బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. ఏప్రిల్కు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఏప్రిల్కు రాసిన లేఖ 9వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆగు నిదానంగా గట్టిగా చదవాలా? నిదానంగా గట్టిగా చదువు. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడును. చూడండి, రక్తముచే శుద్ధి చేయబడిన, రక్తము చిందకయే పాప క్షమాపణ లభించదు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ రక్తము ఎవరు చిందించాలా చూద్దాం. రెండవది, పశువులు, జంతువుల రక్తం చిందిస్తే మన పాపాలు క్షమించబడతాయా? హలో చెప్పండి. జంతువులు, పక్షుల రక్తం చిందించబడితే చాలామంది కోస్తారు. కోతులు, నక్కలు, మేకలు, కోళ్ళు కోస్తారు. రక్తాన్ని అంతా కూడా దేవతలకు పూస్తూ ఉంటారు. పాపాలు క్షమించబడతాయా? పడవు. చూద్దాం, వాక్యం కూడా పలుకుతుంది. ఏప్రిల్కు రాసిన లేఖ 10వ అధ్యాయం తీయండి ఒకసారి. ఏప్రిల్కు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఏ రక్తము చిందించినా కూడా అవి జంతువుల రక్తము కూడా పాప క్షమాపణ అనేది ఉండదని బైబిల్లో తెలియజేస్తూ ఉంది. గట్టిగా చదవాలా? ప్రతి
యూదా యాజకుడు యూదా యాజకుడు అనుదినము అర్చన మనర్చుచు ఒకే రకముగు బలులను ఒకే రక్తపు బలులను పదే పదే అర్పించుచుండెను కాని ఆ బలులు ఏ నాటికిని పాపము తొలగింపలేదు. తండ్రి వందనం. మనిషి ఈ యొక్క జంతువుల రక్షము, పక్షుల రక్షలు, ఆ రక్తం అనేది పాపము చిందించలేదు. కానీ ఎవరి రక్తం చిందించాలా అని ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. చూద్దాం ఒకసారి బైబిల్ వాక్కు ద్వారా తీయండి. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆ రక్తం అనేది ఎవరి ద్వారా చిందించబడాలి, ఎవరి ద్వారా రక్తం చిందించబడితే మన పాపాలు క్షమించబడతాయి అనే వాక్యము 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. గొర్రెపిల్ల వంటి మళ్ళీ చదువు. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిని. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ రక్తం అనేది క్రీస్తు రక్తము చేతనే నీ పాపాలు, మన పాపాలు, శాప వ్యాధులన్నీ కూడా విముక్తి చేయబడతాయి. అందుకని 2000 సంవత్సరాల కిందట ఆ కల్వరిగిరిలో యేసయ్య తన పవిత్రమైన రక్తము చిందించడం ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడి శుద్ధీకరించబడ్డాయి. తండ్రి వందనం. యేసయ్య వందనం. ఆత్మదేవ వందనం. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుదాం, వినండి. చక్కనటువంటి వాక్యం అది. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. గొర్రె పిల్ల అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, చిందించడం ద్వారా ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, మన అందరము కూడా ఈ అందమైన ప్రపంచంలో ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు సువిశేషంలో విన్నాం, యేసు ప్రభు యొక్క శిష్యుడు ఒకని చెవి నరికాడు. ఏం పేరు? చెవి నరికిన వాని పేరేం పేరు? యేసు ప్రభు శిష్యుడు వేరే వాడిని, ఆ సైనికుని చెవి నరికాడు. ఆ పేరు ఏం పేరు? చెప్పు. మా అంటే కుదరదు. మాల్కూసు అన్నాడప్పుడు యేసు, నా గురువు మీద నువ్వు చేయి వేస్తావురా అని వెంటనే ఏం చేశాడు యేసు ప్రభు శిష్యుడు? చెవి నరికాడు మాల్కూసు అనే వ్యక్తిని. అలా దైవ దేవకుల్ని కూడా అన్నప్పుడు అలా మనం నిందించాలా, ఖండించాలా, నేర్చుకోవాలా. చూడండి ఎంత చక్కగా నా యేసు ప్రభు, నా గురువునే నువ్వు కొడతావురా, మాట్లాడతావురా లేనిపోయినవని. ఏం చేశాడు? వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఏం చేశాడు? చెవిని తెగ నరికాడు. కానీ యేసు ప్రభు ప్రేమతో అతని చెవి మళ్ళీ కూడా అంటించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అన్ని అద్భుతాలు, దీవెనలు కూడా మరి సిలువ మీద యేసు ప్రభు చనిపోయాడా లేదా అని ఒక శిష్యుడు బల్లెంతో పొడిచాడు. ఇక్కడ పొడిచినప్పుడు ఆ యొక్క శిశువు, లాజూస్ అనే శిశువు గుడ్డివాడు, కన్ను ఇలా కనపడుతుంది అతనికి. యేసు ప్రభుని పొడిచినప్పుడు ఆ రక్తము నీరు స్రవించి ఈ కన్ను మీద పడ్డప్పుడు గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆ కన్ను ఏమైంది? చూపుని దయచేశాడు గొప్ప దేవుడు సిలువలో కూడా. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అది అద్భుతాలు. ఈ శుభ శుక్రవారం అందుకని అంటారు, బాధాకరంగా అంటదిగా ఫాదర్. ఏ చరిత్రలో చూడండి, మీరు మరణించిన వారి పండగ ఎప్పుడు కూడా చేసుకోరు. కానీ ఈరోజు ఈ శుభ శుక్రవారం ఒక పండగ చేసుకోండి. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం యేసయ్య మరణించి ఉన్నాడు కాబట్టి ఒక పండగలాగా చేసుకోవాలి. అద్భుతాలు, దీవెనలిచ్చే పండగ ఈరోజు. మరణిస్తే శుభ శుక్రవారం ఎలా అవుతుంది అనే ఆలోచనలు చాలామంది సతమతం అవుతూ ఉంటారు.
కానీ ఆ గొప్ప దేవుని దయ వల్ల సిలువలో ఉన్నటువంటి యేసయ్య నువ్వు పొడిచినటువంటి ఒక సైనికుడు లాజూస్ అనే వ్యక్తి పొడిచినప్పుడు గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆ కన్ను, ఆ రక్తము నీరు ఆ కంటి మీద పడ్డప్పుడు గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అద్భుతమైన విధంగా యేసయ్య దయ వల్ల, సిలువలో మరణించినటువంటి యేసయ్య దయ వల్ల చూపుని పొందాడు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి అద్భుతాలు, దీవెనలు మీ కుటుంబాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా జరుగుతాయి. ఎప్పుడు విశ్వాసం ఉండాలి, భయం భక్తి భావాలు ఉండాలి. మరి ఈ పండగ అయిపోయింది, ఈరోజు రేపు ఎల్లుండి అయితే మళ్ళీ కనపడడం కొంతమంది. అలా కాదు, ప్రతి ఆదివారం గ్రామాల్లో పూజలు ఉన్నప్పుడు కూడా భయం భక్తి భావాలతో పూజలోకి రండి. క్యాంపులు ఉన్నప్పుడు వెళ్ళండి, మామూలు రోజులు వెళ్ళిపోండి. ఈ పండుగ రేపు అద్భుతమైన విధంగా, రేపు సాయంత్రం రాత్రి 9 గంటలకు పరిశుద్ధ జపమాల, వెంటనే పూజలు చదవడం, పూజ ప్రారంభం, అద్భుత విధంగా కొవ్వొత్తితో మనం ప్రయాణం చేస్తూ ఆ జాగరణలో నిద్ర లేకుండా, మళ్ళీ నిన్న నిద్ర లేకుండా ఉన్నాం, మరి రేపు నిద్ర లేకుండా జాగరణతో కొత్త రోజు యేసయ్య దయ వల్ల కొత్త రోజు, కొత్త పండగ, ఉత్థాన పండగ ఆదివారాన్ని కూడా చూడబోతున్నా. అందరూ కూడా కుటుంబం అంతా కూడా పాల్గొనండి. దీవెనలు పొందితే ఎన్ని అద్భుతాలు పొందుతారో మీకే అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 2 చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. యేసయ్య సిలువలో ఉన్నప్పుడు ఆ గొప్ప వ్యక్తికి నీ మీద ఆ యొక్క దానితో పొడిచినప్పుడు నీరు రక్తము స్రవించి గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆ లాజూస్ అనే వ్యక్తి మీ కంటి చూపుని దయచేశావా యేసయ్య, నాకు కూడా దయచేయండి. దీవెనలు ఆశీర్వాదాలను ప్రార్థన చేసుకో. మంచి దొంగవాడు యేసయ్య, నా జీవితం ఎలా ఉంది, నేను ఈ సిలువ బాధను అనుభవిస్తున్నాను, నీవు పరలోకంలో వెళ్ళినప్పుడు నీ రాజ్యంలో నన్ను గుర్తించుకోనాయినా అని ప్రార్థించాడు, వేడుకున్నాడు. యేసుప్రభు అన్నాడు, నేడే, ఈ రోజే, టుడే యు ఆర్ విత్ మీ ఇన్ మై ప్యారడైజ్. నీవు ఈరోజే నాతో నా యొక్క దైవ రాజ్యంలో నువ్వు ఉంటావు బిడ్డ, భయపడకు అని అభయం ఇచ్చి ఉన్నాడు యేసయ్య. ప్రార్థన చేసుకో. ఎంత ప్రేమ, ఎంత జాలి, కరుణని మీద చూపిస్తున్నాడు యేసయ్య. ప్రార్థించుకో. ఎన్ని రోజులు మనం ప్రార్థన చేస్తూ, ఉపవాసాలంటూ, దీక్షలు వేయకుండా శ్రీసభ నియమాలు పాటిస్తూ మంచి జీవితాన్ని జీవించి ఉన్నాం. ప్రార్థన చేసుకో. ఈ సమయమున నీ జీవితంలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేసుకో. దేవుని ప్రేమ, కరుణ నీ మీద, నీ కుటుంబం మీద, పిల్లల మీద ఆయన దయచేయబోతున్నాడు. ప్రార్థన చెయ్యి. నీ జీవితం ఇన్ని రోజులు ఎలా ఉందో మర్చిపో. ఈ రోజు నుండి నీ జీవితం మారుతుంది. ఉత్థాన క్రీస్తు ప్రభు ఫలాలు కూడా నువ్వు పొందబోతున్నావు రానున్న రోజుల్లో. ప్రార్థన చేసుకో. ఆయన ప్రేమతో నీ కుటుంబం, పిల్లలందరూ కూడా దీవెనలతో నింపబోతూ ఉన్నా. ఆయనతో ఈరోజు నాతో వస్తావా నీవు? ఈరోజు ఉదయం అంతా కూడా ఆయనతో గడిపా. మరి ఇంతవరకు మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఈ చివరి ఈరోజు, రేపు, ఎల్లుండు దేవుని సన్నిధిలో గడపలేమా? ఆయన దీవెనలు నీకు రాబోతున్నాయి బిడ్డలారా, భయపడవద్దు. నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఓ సాతాననే మరణమా, ఇక నువ్వు నా నుండి వెళ్ళిపో. నా యేసయ్య రాబోతున్నాడు. పాప బంధాల నుండి, దుష్ట శక్తుల నుండి తన పవిత్రమైన రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం అని యేసయ్య రక్తం ద్వారా నా పాపాలు కడిగివేయబోతున్నాడు. ఇక చాలు నీ ఆటలు, వెళ్ళిపో. నా యేసయ్య ఉన్నాడమ్మా, నువ్వు వెళ్ళిపో సాతానా, దయ్యాలా అని ప్రార్థనించే ఈ సమయమున మరి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. విశ్వాస ప్రార్థనలు గొప్పగా మరికొద్దిసేపట్లో ఆ ప్రార్థనలన్నీ కూడా మన విన్నపాలు వినండి యేసయ్య అని ప్రార్థన చేయండి. మన విచారణ, మన గ్రామాలు, కుటుంబాలు, వివిధ విచారణ నుండి సహకరించిన వాళ్ళు, ఈ ప్రార్థన పూజలో పాల్గొన్నవారు అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. మరి పండుగలు ఇంత చక్కగా జరుగుతున్నాయంటే మీ ప్రార్థనలు, మీ సహకారాలు ఉన్న దాంట్లో దేవుడు దీవించిన వాటిలో ముందుకు వచ్చారు కొన్ని కుటుంబాలు. ఇంకా కుటుంబాలు కూడా ముందుకు రావాలి యేసయ్య మీ దయ వల్ల అని ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి
మీ కుమారుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మా మీద దయచేయండి. ఈ బిడ్డలందరి మీద మీ కుమారుని యొక్క పవిత్ర రక్తము చేత పాపశాప వ్యాధులన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థిస్తుండగా మీ దీవెనలు ఆశీర్వాదాలు మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడిచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.